Welcome to Competitive Exams Corner News Analysis on 28th of July 2024. ఈరోజు సండే మనకు చాలా కొద్ది న్యూస్ మాత్రమే ఉన్నాయి. సో అయినా పర్లేదు, ఐ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆన్ టుడేస్ న్యూస్ పేపర్ అట్ నీతి మీట్ పిఎం కాల్స్ ఫర్ స్టేట్స్ పార్టిసిపేషన్. నిన్న నీతి ఆయోగ్ సంబంధించిన మీటింగ్ జరిగింది. సో నీతి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్లో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంది, పొలిటికల్ ఫ్లేవర్ కూడా ఉంది. ఆ పొలిటికల్ ఫ్లేవర్ని దయచేసి పక్కన పెట్టేయండి. అది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 1% కూడా అవసరం ఉండదు. సో ఐఎమ్ అగైన్ రిపీటింగ్, పొలిటికల్ ఫ్లేవర్ని దయచేసి పక్కన పెట్టేసేయండి. సో ఇఫ్ మీకు అంటే ఎవరికి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. సో ఒకరు ఒక పార్టీకి ఫేవర్, ఒక్కొక్కరి పార్టీకి అన్ఫేవర్గా ఉంటారు. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవన్నీ పక్కన పెట్టేయండి. సో ఇక్కడ మనకు ఏది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యమో అది మాత్రం నేను ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పిన స్పీచ్లో వికసిత్ భారత్ 2040 2047 అనే దాన్ని ఆయన స్ట్రెస్ చేయడం జరిగింది. సో వికసిత్ భారత్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ అంబిషన్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. స్టేట్స్ కెన్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ అచీవింగ్ దిస్ ఎయిమ్ యాజ్ దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద పీపుల్. అంటే ప్రజలతో రాష్ట్రాలు వాళ్ళ యొక్క ముఖ్యమంత్రులు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో సో వాళ్ళు యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సి ఉంది భారతదేశం ముందుకెళ్ళడానికి. అండ్ దీనికి సంబంధించి వికసిత్ భారత్ 2047 అనే ఒక కాన్సెప్ట్ని మోడీ గారు ఈ యొక్క మీటింగ్లో ఆయన తీసుకొని రావడం జరిగింది. అండ్ తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో, ఓకే, అండ్ ఎస్, ద మీటింగ్ వాజ్ అటెండెడ్ బై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ 26 states and union territories. Of those from the 10 were absent. సో మొత్తం కలిపి మనకు 26 రాష్ట్రాల నుంచి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఈ మీటింగ్కి హాజరవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే అపోజిషన్ అంటే కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్స్ ఉంటాయో ఆ కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్స్ నుంచి కేవలం మమతా బెనర్జీ గారు మాత్రమే హాజరవడం జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ రూలింగ్ ఉందో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు ఈ యొక్క మీటింగ్కు హాజరవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక కాంగ్రెస్ రూలింగే, నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ రూలింగే. సో వాళ్ళు ఎవరు కూడా ఈ మీటింగ్కి హాజరు అవ్వలేదు. అండ్ ఈ యొక్క మీటింగ్కి సంబంధించి మనము ఇన్ డెప్త్గా డిస్కస్ చేయాలి అంటే నీతి ఆయోగ్ సంబంధించి మనం చూడాలి. సో నీతి ఆయోగ్ మనకేంటంటే జనవరి 1, 2015 ఫామ్ అయింది. సో దీని యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి. అండ్ ఇదేంటంటే ఒక పబ్లిక్ పాలసీకి సంబంధించి థింక్ ట్యాంక్ అనమాట. గవర్నమెంట్ టాస్క్ విత్ కెటలైజింగ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. సో అంటే గవర్నమెంట్కు సలహాలు సూచనలు ఇచ్చి ఒక పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ అనమాట. తర్వాత ఇది ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఫామ్ అయింది. సో ప్లానింగ్ కమిషన్కు రీప్లేస్మెంట్ నీతి ఆయోగ్ అనమాట. అండ్ ప్లానింగ్ కమిషన్ ఏంటి అంటే ఇది మనకు ఈ యొక్క 5 years ప్లాన్స్ని ఇప్పటిదాకా ఫామ్ చేసింది. మామూలు 5 years ప్లాన్స్ ఫామ్ చేస్తుంటుంది. 5 year ప్లాన్స్ మామూలుగా ఫామ్ చేస్తుంటుంది. సో ఇదేంటంటే ఫార్మ్డ్ 15th March 1915 ఫామ్ అయింది. ఇది మొత్తం మనకు 13 August 2014 డిజాల్వ్ అయింది. యాక్చువల్గా ఇండిపెండెన్స్ ఆయన స్పీచ్లో, ఫస్ట్ ఇండిపెండెన్స్ స్పీచ్లో ఈ ప్లానింగ్ కమిషన్ని నేను పూర్తిగా రద్దు చేస్తున్నాను అండ్ దీని ప్లేస్లో నీతి ఆయోగ్ అని ఒకటి కొత్తది క్రియేట్ చేస్తున్నానని చెప్పి మోడీ గారు 2014లో ఆయన చెప్పడం జరిగిందనమాట. సో దీనికి చైర్పర్సన్ నరేంద్ర మోడీ, కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. అండ్ ఇదేంటంటే మనకు టాప్ డౌన్ మోడల్ని ఫాలో అవుతుంటుంది. టాప్ డౌన్ మోడల్ అంటే సో ఫస్ట్ ఇక్కడ ఒక చైర్పర్సన్ కింద కొంతమంది వ్యక్తులు ఉంటారు అండ్ వాళ్ళ కింద కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు. సో అలా ఈయన చెప్పే ఆర్డర్స్ని వీళ్ళు చెప్పే ఆర్డర్స్ని వీళ్ళు అలా పైనుంచి కింది వరకు ప్రతి ఒక్కరు ఫాలో అవుతుంటారు అనమాట. సో అది దాన్నే
టాప్ డౌన్ మోడల్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఇది మనకు ముఖ్యమైన అంశం. సో ప్లానింగ్ కమిషన్ 15th March 2015 ఫామ్ అయింది. సో 5 years ప్లాన్స్లో వీళ్ళు ఫామ్ చేస్తున్నారు. 5 years ప్లాన్స్ అంటే ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి, మన రెవెన్యూకి సంబంధించి, మన సెక్యూరిటీకి సంబంధించి, సో అలా కొన్ని కొన్ని 5 year ప్లాన్స్ అనేది ఫామ్ చేసేది ప్లానింగ్ కమిషన్. ఆ ప్లేస్లో వచ్చిందే మనకు నీతి ఆయోగ్. నెక్స్ట్ ముఖ్యమైన అంశం, రాజస్థాన్ అనౌన్సెస్ కోటా ఫర్ అగ్నివీర్స్ ఇన్ స్టేట్ పోలీస్ ఫోర్స్. మనకు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే రాజస్థాన్ గవర్నమెంట్ అగ్నివీర్స్కు స్టేట్ పోలీస్ ఫోర్స్లో ఒక కోట, ఒక రిజర్వేషన్ అన్నది కేటాయించింది. మనకు ఎగ్జాంపుల్, నేను నిన్న న్యూస్ అనాలిసిస్లో అగ్నివీర్ సంబంధించి నేను డిస్కస్ చేశాను. అగైన్ ఈ ప్రస్తావన వచ్చింది కనుక ఇప్పుడు కూడా అగ్నివీర్ గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ అగ్నివీర్ అనేది స్కీము. ఈ స్కీమ్లో జాయిన్ అయిన వ్యక్తులు అగ్నివీర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, స్కీమ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 14th June 2022. 2022 జూన్ 14న అగ్నిపత్ అనే స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. ఇదేంటంటే సోల్జర్స్ని, అంటే సైనికుల్ని రిక్రూట్ చేసుకునే ఒక స్కీమ్ అన్నమాట. ఇందులో ఏంటంటే బిలో ద ర్యాంక్ ఆఫ్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇంటూ ద 3 సర్వీసెస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్లో 3 సర్వీసెస్ ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ 3 ఫోర్సెస్లో కూడా సోల్జర్స్ని రిక్రూట్ చేసుకునే ఒక మార్గమే అగ్నిపత్ అన్నమాట. అండ్ ఇందులో చేరే ఈ యొక్క సోల్జర్స్ పేర్లే అగ్నివీర్ అని పిలుస్తారు. సో అయితే ప్రతి ఒక్కరు కూడా కేవలం 4 సంవత్సరాల పీరియడ్ వరకు మాత్రమే ఇందులో పనిచేయాల్సి ఉంటుంది. సో ఇందులో రిక్రూట్ అయిన పర్సనల్ పేరు అగ్నివీర్స్. పర్సనల్ అంటే స్టాఫ్ పేర్లు అగ్నివీర్స్ అనమాట. ఇది మనకు బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద అగ్నిపథ్ అండ్ అగ్నివీర్. నెక్స్ట్ న్యూస్, మనకు రాజస్థాన్ గురించి ప్రస్తావిస్తే, ఇక రాజస్థాన్ ప్రస్తావన వచ్చింది కదా, రాజస్థాన్ గురించి ఆలోచిస్తే మనకు ఏరియా పరంగా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇండియన్ స్టేట్ అండ్ పాపులేషన్ పరంగా 7th లార్జెస్ట్ ఇండియన్ స్టేట్. క్యాపిటల్ ఇస్ జైపూర్. చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్రాజ్ మిశ్రా. రాజస్థాన్ మనకు ఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో మనకు ఇక్కడ పంజాబ్తో హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు పాకిస్తాన్తో కూడా రాజస్థాన్ తన స్టేట్ బార్డర్ని కలిగి ఉంది. నెక్స్ట్ మనకు కొంతమంది గవర్నర్స్ని కొత్తగా నియమించింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ వార్త ఇప్పుడు చూద్దాం. సో తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారిని నియమించింది. 10 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లని కేంద్రం నియమించిందనమాట. సో వారు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. మనకు 7 మందిని కొత్తగా నియమించారు. 3 ఒక చోటు నుంచి మరొక చోటికి బదిలీ చేశారు. సో అలా 10 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లన్నీ వాళ్ళు వచ్చారనమాట. సో ప్రజెంట్ తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ ఆయన నియమితులయ్యారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓకే, ఫస్ట్ జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. సో ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న రమేష్ బైస్ను తప్పించింది. అంటే మనకు ఈ యొక్క మహారాష్ట్ర కొత్త గవర్నర్గా సిపి రాధాకృష్ణ వెళ్ళారు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిబాబు కిషన్ రావు బాగ్దేని నియమించింది. ఇది సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాథుర్ను సిక్కిం గవర్నర్గా నియమించింది. ఇది 3వ పాయింట్. ఈ స్థానంలో ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా బదిలీ చేసింది. ఆయనకు మణిపూర్ గవర్నర్ గాను అదనపు బాధ్యతలను అప్పగించింది. సో ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది. ఉత్తరప్రదేశ్ సీనియర్ నేత బరేలీ నుంచి గెలుపొందిన
జార్ఖండ్ గవర్నర్గా కుమార్ మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించింది. నెక్స్ట్ అస్సాం మాజీ ఎంపీ రమేన్ గెకాను ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించింది అనమాట. సో ఆ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం పూర్తవడంతో ఆయనని ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమించింది. తర్వాత కర్ణాటక మాజీ మంత్రి మాజీ ఎంపీ సిహెచ్ విజయశంకర్ను మేఘాలయ గవర్నర్గా నియమించింది. ఈ స్థానంలో ఉన్న ఫగు చౌహాన్ను కేంద్రం తప్పించింది. అస్సాం గవర్నర్గా ఉన్న రాజస్థాన్ సీనియర్ నాయకుడు గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్గా నియమించింది. సో కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఇప్పటివరకు బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన పంజాబ్ గవర్నర్ బన్వరీ లాల్ పురోహిత్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. తర్వాత 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె కైలాసనాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నియమితులయ్యారు. ఆయన 2013 నుంచి 14 గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారనమాట. మోడీకి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు ఆయన. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకు ఆయన ప్రధాన ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. మొత్తం 11 సార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించిందనమాట. సో గ్రేట్. ఇప్పటిదాకా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించింది ఇప్పుడు. ఓకే, సో ఇది మనకు రాష్ట్రాలకు వాటి కొత్త గవర్నర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూస్. నెక్స్ట్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గారిది డెత్ యానివర్సరీ. సో ఏ మ్యాన్ విత్ నో హేటర్స్. అసలు భారతదేశంలో ఈయనని విమర్శించే వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. అలాంటి ఒక గొప్ప మహనీయుడు. ఆయనకు సంబంధించిన వార్త జూలై 27, 2015 ఆయన మన నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన డెత్ యానివర్సరీ నిన్న జరిగింది. సో ఆయన 11వ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 11వ ప్రెసిడెంట్ అనమాట ఇండియాకు. 2002 నుంచి 2007 వరకు ఆయన పనిచేశారు. సో ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మామూలుగా పిలుస్తుంటారు. ఆయన సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రంగాల్లో ఆయన యొక్క సేవలకు సంబంధించి ఆయన ఎప్పటికీ గుర్తుంటారు. దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన ఇస్రో, డిఆర్డిఓలో సైంటిస్ట్ గాను, అడ్మినిస్ట్రేటర్ గాను ఆయన తన సేవల్ని వినియోగించడం జరిగింది. ఆయన పుట్టినరోజు అక్టోబర్ 15, 1931. 15 అక్టోబర్ 1931 ఆయన పుట్టారు. సో ఆయన చేసిన సేవలకు గాను ఈ యొక్క అక్టోబర్ 15న వరల్డ్ స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయనకు వచ్చిన అవార్డ్స్ పద్మభూషణ్ 1981లో, పద్మవిభూషణ్ 1990లో, భారతరత్న 1997లో భారత ప్రభుత్వం ఆయనకు ఈ యొక్క అవార్డ్స్ని అలంకరించింది. నాకు తెలిసి ఈ అవార్డ్స్ ఆయనకు వెళ్ళడంతో ఈ అవార్డ్స్ యొక్క వాల్యూ పెరిగింది. ఆయన వాల్యూ పెరగలేదు, ఆయన ఒక శిఖరం. సో ఈ అవార్డ్సే వాళ్ళకు వెళ్ళడం వల్ల ఈ అవార్డ్స్ వాల్యూ చాలా చాలా పెరిగింది. సో అది నేను భావిస్తాను. సో చాలా చాలా గొప్ప వ్యక్తి. స్టూడెంట్స్ కూడా చాలా ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చారు. సో గ్రేట్ మ్యాన్. నెక్స్ట్ చూస్తే సిఆర్పిఎఫ్ ఫౌండేషన్ డే కూడా మనకు జూలై 27, 1939లో మనం జరుపుకుంటాము. సో దీన్ని మనం సిఆర్పిఎఫ్ రైజింగ్ డే అని కూడా మనం పిలుస్తాము. ఒరిజినల్గా దీనికి సిఆర్పిఎఫ్ పేరుని మనం ఇంతకుముందు క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ అని చెప్పి ఉండేది. సో దీన్ని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా 1949లో రీనేమ్ చేశారనమాట. అంటే 10 సంవత్సరాల తర్వాత రీనేమ్ చేశారు 28 డిసెంబర్లో. సో మామూలుగా సిఆర్పిఎఫ్ని ఎందుకు మనము స్థాపించాము అంటే ఆ ఇంటర్నల్ సెక్యూరిటీని మనము మెయింటైన్ చేసుకోవడానికి, తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ప్రజెంట్ ఈ యొక్క సిఆర్పిఎఫ్ చేస్తున్న వర్క్స్ అనమాట. ఈ యొక్క స్పెషల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు కొన్ని బ్రాంచెస్ని ఏర్పాటు చేస్తున్నారు లోపల. ఆర్ఏఎఫ్ అని, కోబ్రా అని కానీ, విఐపి స్పెషల్ వింగ్ అని, మహిళా బెటాలియన్స్ అని కానీ. సో ఇవన్నీ కూడా సిఆర్పిఎఫ్ సంస్థలో భాగంగా వాళ్ళు లోపల ఏర్పాటు చేసుకునే కొన్ని బ్రాంచెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకు ముఖ్యమైన పాయింట్స్ అనమాట ఈరోజు న్యూస్కి సంబంధించి. అండ్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను మీకు రేపటి హెడ్లైన్స్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ, నమస్తే, హ్యావ్ ఎ నైస్ సండే, జై హింద్.